ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈరోజు రాలో బ్యాక్‌లాష్ కోసం 3 మ్యాచ్‌లు సెట్ అయిపోయినాయి. 3 మ్యాచ్‌లు ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ జేకబ్ ఫాటు రోమన్ రీన్స్ పైన అటాక్ గూడా చేసిండు. అండ్ రోమన్ రీన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అటు సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఈరోజు రా చాలా బాగుంది. ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా అఫీషియల్‌గా స్టార్ట్ గాకముందే మన బ్లడ్ లైన్ జిమ్మీ ఊసో, జే ఊసో, రోమన్ రీన్స్ కనిపిస్తారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడతారన్నమాట. రోమన్ రీన్స్ చెప్తాడు, అండ్ నేను ఇక్కడ ఈ డబ్ల్యూడబ్ల్యూలో మిమ్మల్ని నమ్ముతాను. అండ్ మీకు నా గురించి బాగా తెలుసు. అండ్ మీరు ఇప్పుడు జేకబ్ గురించి చెప్పండి అని రోమన్ రీన్స్ వాళ్ళని అంటాడు. అండ్ నేను 2 సంవత్సరాలు బ్యాక్ సీట్‌లో కూర్చున్నాను. చాలా టైం ఇచ్చినాను అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత జిమ్మీ ఊసో ఏమంటాడంటే, సో నేను జేకబ్‌తో అగ్రీ చేస్తున్నాను. సో తను లెవెలప్ అవుదాం అనుకుంటున్నాడు. అప్‌గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాడు. అండ్ అది నిన్ను ఓడించి అంటే నీకు నష్టం చేసేలా కాదు. తను తనేందో ప్రూవ్ చేసుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి ఈ టైప్‌లో అని మన జిమ్మీ ఊసో జేకబ్ గురించి చెప్తాడు. అండ్ అప్పుడు జే ఊసో ఏమంటాడంటే రోమన్‌కి చెప్తాడు, జేకబ్ ఫాటు చాలా డేంజరస్ మనిషి. సో మేము చూసినాం ఎంఎఫ్‌టి మెంబర్స్‌ని అందరిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుమ్మేసిండు. సో జేకబ్ చాలా డేంజరస్ మనిషి. అస్సలు తక్కువ అంచనా వేయొద్దు జేకబ్‌ని. అండ్ ఇప్పుడు ఒకవేళ జేకబ్ విన్ అవుతే మొత్తం మారిపోతది. సో మొత్తం మారిపోతాయి. చాలా పరిణామాలు చెందుతాయి. సో మొత్తం మారిపోతది అన్నట్టుగా మన జెవుసో చెప్తాడనమాట. ఒక టైప్‌లో మన జెవుసో రోమన్ రీన్స్‌కి ఇక ముందు జాగ్రత్త చెప్తాడు. సో చాలా మారిపోతదన్నట్టుగా జెవుసో రోమన్ రీన్స్‌కి చెప్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ ఏమంటాడంటే, సో నేను ఈరోజు ఆలోచిస్తాను. సో ఆలోచించి ఆన్సర్ చెప్తాను అని మన రోమన్ రీన్స్ చెప్తాడు. ఫ్యామిలీ ఫస్ట్ అని మన జెవుసో అండ్ జిమ్మీ ఊసో అండ్ రోమన్ రీన్స్ ముగ్గురు చేయగలుగుతారు అనమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మన సెత్ రాలిన్స్ రింగ్ లోకి వచ్చేస్తాడు. సెత్ మైక్ తీసుకొని ఫ్యాన్స్ కి వెల్కమ్ చెప్తాడు. సో దాని తర్వాత మన సెత్ ఏమంటాడంటే, నేను రస్సెల్ మేనియాలో గుంతర్ చేతుల్లో ఓడిపోయినాను. అండ్ దానికి ఒక రీజన్ ఉంది. అండ్ ఆ రోజు గుంతర్ నాకంటే బెటర్ ఏం కాదు. సో దానికి ఒక రీజన్ ఉంది. అండ్ రోమన్ రీన్స్ దగ్గర వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ ఉంది. అండ్ రోమన్ రీన్స్ దగ్గర ఆ ఛాంపియన్షిప్ ఉండడానికి కారణం కూడా ఉంది. అండ్ అతను నన్ను ఓడించి ఆ ఛాంపియన్షిప్ ని గెలవలేదు. ఈ రెండు జరగడానికి ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి బ్రాన్ బ్రేకర్. బ్రాన్ బ్రేకర్ వల్లనే నేను ఓడిపోయినాను. అండ్ బ్రాన్ బ్రేకర్ వల్లనే రోమన్ రైన్స్ దగ్గరికి ఆ ఛాంపియన్షిప్ వెళ్ళిపోయింది అన్నట్టుగా ఈ టైప్ లో సెత్ మాట్లాడతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ కి 9 కుట్లు పడ్డాయి. అంటే లాస్ట్ వీక్ రాళ్ళపైన సెత్ అటాక్ చేయగా మన బ్రాన్ బ్రేకర్ కి గట్టిగా దెబ్బ తాగుతుంది, బయట వచ్చింది కదా. సో దానికి 9 కుట్లు పడతాయి మన బ్రాన్ బ్రేకర్ కి. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ ని రమ్మని పిలుస్తాడు సెత్ రాలిన్స్. అండ్ బ్రాన్ బ్రేకర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సో బ్రాన్ బ్రేకర్, పాల్ హెమన్ ఇద్దరు కలిసి వస్తారు. సో రింగ్ లోకి వచ్చి మన బ్రాన్ బ్రేకర్ సెత్ కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. సెత్ రాలిన్స్ చెప్తాడు, నేను నీకు ప్రతిదీ ఇచ్చినాను. సో నేను నీకు ప్రతిదీ వెండి పాలెంలో తీసుకొచ్చి నీ ముందు పెట్టినాను. కానీ నువ్వేం చేసినావు? సో నా నుండి అన్నీ లాగేసుకున్నావు. సో నన్ను రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ చేయకుండా ఆపేసినావు. అండ్ నా ఛాంపియన్షిప్ ని ఓడిపోవడానికి నువ్వే కారణమైనావు. అండ్ నా చెయ్యిని పైకి లేవనివ్వకుండా చేసినావు. అండ్ నేను ఇవన్నీ చేస్తే నువ్వేమో నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ ఇచ్చినావు. సో ఇదంతా ఎందుకు చేసినావు? సో దీనివల్ల నీకు ఏం బెనిఫిట్ వచ్చింది? దీనివల్ల నువ్వేం పొందినావు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్ ని అడుగుతాడు. బ్రాన్ బ్రేకర్ ఏమంటాడంటే, ఏంది నువ్వు నాకు అన్ని ఇచ్చినావా? నాకేమి ఇచ్చినావు నువ్వు? సో నువ్వు నాకేమి ఇవ్వలేదు. అండ్ బ్రాన్సన్ రీడ్ కి కూడా ఏమి ఇవ్వలేదు. అండ్ నువ్వు జస్ట్ మమ్మల్ని ఎందుకు పెట్టుకున్నావు అంటే, నీ పైన ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే వాళ్ళ పైన అటాక్ చేయడానికి, అండ్ నిన్ను వాళ్ళ నుండి కాపాడడానికి నువ్వు మమ్మల్ని పెట్టుకున్నావు అన్నట్టుగా ఈ టైంలో బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్ తో అంటాడు. అండ్ నా అవసరం నీకు వచ్చింది అండ్ నీ అవసరం నాకు లేదు అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. అండ్ అంతేకాదు, నువ్వు ఇక్కడికి వచ్చి ప్రతిదీ చెత్తగా మాట్లాడుతావు. అదేంటి సెత్ రాలిన్స్ రెవల్యూషనరీ అని, ఆయన మేమేమో వెనకాల నుండి నీ మాటల్ని వినేటోళ్ళం అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్ ని ఎగిరిస్తాడు. అండ్ మేము ఇక్కడ ఉన్నది కేవలం పాల్ హేమన్ కోసమే. నేను ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చేరింది జస్ట్ పాల్ హేమన్ కోసమే అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. ఆయన అప్పుడు సెత్ రాలిన్స్ మాట్లాడతాడు అన్నమాట, ఏది నువ్వు పాల్ హేమన్ కోసం వచ్చినావా? ఆ మనిషి కోసం అంటే పాల్ హేమన్ కూడా తీర్చాలన్నమాట ఒక టైప్ లో. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్ నుంచి కొంచెం మంచిగా మాట్లాడతాడు. అంటే నేను ఎన్ఎక్స్టీలోకి వెళ్ళాను, షాన్ మైకిల్స్ తో మాట్లాడినాను. అండ్ అక్కడ ఎన్ఎక్స్టీలో ఒక బెటర్ సూపర్ స్టార్ ఎవరు అంటే నీ పేరు చెప్పిండు. సో నేను నీతో ఫైట్ చేసినాను.
నువ్వేందో నాకు తెలుసు. సో నేను నిన్ను నమ్మినాను. అంటే నువ్వు ఫ్యూచర్ మెయిన్ ఈవెంట్ స్టార్‌వి అవుతావని నేను నమ్మినాను. అండ్ నువ్వు చాలా చాలా తక్కువ టైంలో ఎక్కువగా గ్రో అవ్వగలవని నేను నమ్మినాను. అండ్ నువ్వు మెయిన్ ఈవెంట్‌ని చేస్తావు. సో చాలా డబ్బు సంపాదించగలవు. డబ్బుని ఇన్వెస్ట్ చేయగలవని నాకు తెలుసు. అండ్ అందుకనే నువ్వు మెయిన్ రోస్టర్‌లోకి తీసుకొచ్చినాను. అండ్ ఇప్పుడు నువ్వు ఒక బెటర్ సూపర్ స్టార్ అయినావు. ఇప్పుడు నువ్వు అన్నీ సంపాదించుకోగలవు గానీ, నీ దగ్గర ఒకటి లేదు అన్నట్టుగా సెత్ రాలిన్స్ చెప్తాడు. అంటే మైండ్ గేమ్స్ లేవు అన్నట్టుగా ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్‌తో అంటాడు. అండ్ నువ్వు అంటే ఇప్పుడు నేను ఎవరితో ఫైట్ చేసినా బిగ్ ఫైట్ అయిపోతది. మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయగలను. అండ్ నువ్వు ఆ లెవెల్‌కి రాలేదన్నట్టుగా బ్రాన్ బ్రేకర్‌ని అంటాడు. అండ్ ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఏమంటాడంటే, అండ్ నీ హెల్ప్ లేకుండానే నేను ఒక మెయిన్ ఈవెంట్ స్టార్‌ని అయినాను అన్నట్టుగా, మెయిన్ ఈవెంట్ స్టార్‌ని అవ్వగలను అన్నట్టుగా ఈ టైప్‌లో బ్రాన్ బ్రేకర్ అంటేటప్పుడు, ఇప్పుడేంది నేను రెడీగా లేనా? సో ఇప్పుడు నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నువ్వు నీ ఛాంపియన్‌షిప్‌ని కోల్పోయినావు. సో దానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు ఒకటి చెప్పాలంటే నువ్వు ఒక గ్రేటెస్ట్ రెజ్లర్‌వి. సో నువ్వు ఒక నంబర్ 2 గ్రేటెస్ట్ రెజ్లర్‌వి. అండ్ నువ్వు ఎప్పటికీ నంబర్ 2 గానే ఉంటావు అన్నట్టుగా ఈ టైప్‌లో మన బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌ని ఎక్కిరిస్తాడు. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, "ఓహ్! చాలా గొప్ప మాట చెప్పినావు. ఈ మాట నీ ఓన్‌గానే మాట్లాడుతున్నావా? లేదంటే నీ హెల్ప్ తీసుకున్నావా? నీ పక్కన ఉన్న మనిషి ఉన్నాడు చూడు, మీ పాప హెల్ప్ తీసుకున్నావా?" అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, "బ్యాక్‌లాష్ 2 వారాల్లో ఉంది. సో నువ్వు ఏందో ప్రూవ్ చేసుకోవడానికి 2 వారాలు టైం ఉంది. సరే అప్పుడు ప్రూవ్ చేసుకో, బ్యాక్‌లాష్‌లో ప్రూవ్ చేసుకో" అన్నట్టుగా ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ మాట్లాడతాడు. అండ్ నేను నంబర్ 2 గ్రేటెస్ట్ రెజ్లర్‌ని కదా! అండ్ నువ్వు నీ ఫ్యామిలీలో నంబర్ 2 రెజ్లర్ కూడా కాదు అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్‌ని ఎక్కిరిస్తాడు సెత్ రాలిన్స్. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. సో ఇప్పుడు అఫీషియల్‌గా బ్యాక్‌లాష్ కోసం సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ సెట్ అయిపోయింది. ఈ మ్యాచ్ బ్యాక్‌లాష్‌లో జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి మన జడ్జిమెంట్ డే మెంబర్స్ స్టెఫనీ వాకర్ పైన అటాక్ చేస్తారు. బ్యాక్ స్టేజ్‌లో స్టెఫనీ వాకర్ వస్తుండగా అక్కడ మన రోక్సన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగేస్ కలిసి తన పైన అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పెంటా వర్సెస్ రూసో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిన వెంటనే అక్కడికి ఏథన్ పేజ్ వస్తాడు. ఏథన్ పేజ్ వచ్చి అక్కడ రింగ్ పక్కన కూర్చుంటాడు. సో ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో మన పెంటానే విన్ అవుతాడు. సో మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూసో పెంటా పైన అటాక్ చేస్తాడు. అండ్ ఏథన్ పేజ్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు ఈ బ్రాల్లో. అండ్ అప్పుడే జవాన్ ఎవన్స్ వస్తాడు. సో జవాన్ ఎవన్స్ పెంటా కలిసి రూసో పైన అండ్ ఏథన్ పేజ్ పైన అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరిని రింగ్ బయట పడేస్తారు. ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బెక్కీ లించ్ వస్తుంది అన్నమాట రింగ్ లోకి. సో ఫ్యాన్స్ కి వెల్కమ్ చెప్తుంది. సో బెక్కీ లించ్ ఏమంటదంటే, నేను రస్సెల్ మేనియాలో ఏజెలిని ఓడించినాను. నేను మళ్ళీ న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ని అయినాను. సో నేను 3 సార్లు ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ని విన్ అయినాను. అండ్ రస్సెల్ మేనియాలో 4 సార్లు డిఫరెంట్ టైటిల్స్ ని గెలిచినాను. అండ్ ఈ రికార్డు ఏ ఉమెన్ సూపర్ స్టార్ కి లేదు, ఇది నాకు మాత్రమే ఉంది అన్నట్టుగా మన బెక్కీ లించ్ చెప్తుంది. అండ్ అంతేకాదు, నేను అండర్ టేకర్ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తా అన్నట్టుగా ఈ టైప్లో అండర్ టేకర్ గురించి కూడా మాట్లాడుతుంది. అండ్ నేను ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్ని, అండ్ ఇది నేను మాత్రమే చెప్పట్లేదు, మీరు చెప్తారు, స్పోర్ట్స్ ఇలస్ట్రేట్ చెప్తుంది, ప్రీచర్ రిపోర్ట్ చెప్తుంది అన్నట్టుగా ఈ టైప్లో బెక్కీ లించ్ మళ్ళీ అదే మాటలు చెప్తుంది. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ ఏమంటుంది అంటే, నేను ఇక్కడ ఒక ఫైటింగ్ ఛాంపియన్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, నాకు తెలుసు. అండ్ నా బిడ్డకి కూడా నేను ప్రూవ్ చేసినాను ఈ ఛాంపియన్షిప్ని గెలిచి. సో నేను ఇక్కడ ఫైటింగ్ ఛాంపియన్గా ఉండాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తుంది. అండ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. అండ్ ఆ ఓపెన్ ఛాలెంజ్కి ఇయో స్కై ఆన్సర్ ఇస్తుంది. ఇయో స్కై రింగ్లోకి వస్తుంది అనమాట. సో నేను నీ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్తుంది. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏమంటుంది అంటే, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా, అసలు నువ్వెందుకు వచ్చినావు, నేను ఒక బెస్ట్ పర్సన్తో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను, నువ్వెందుకు వచ్చినావు, నేను అనుకున్న పర్సన్వి కాదు, నువ్వు ఒక బెస్ట్ సూపర్ స్టార్వి కాదు అన్నట్టుగా ఇయో స్కైని అంటది బెక్కీ. అండ్ ఇప్పుడు ఏంది, నువ్వు మీ రియా రిప్పి తరపున వచ్చినావా అన్నట్టుగా బెక్కీ లించ్ ఇయో స్కైని అంటది. అండ్ దాంతో ఇయోకి కోపం వస్తుంది. సో కోపంలో ఇయో స్కై బెక్కీ పైన అటాక్ చేస్తుంది. సో అప్పుడు ఇక ఆడమ్ పియర్స్ వస్తాడు. ఆడమ్ పియర్స్ వచ్చి ఈ మ్యాచ్ని అఫీషియల్ చేసేస్తుంది అనమాట. సో ఈ మ్యాచ్ జరుగుతుంది ఇయో స్కై వర్సెస్ బెక్కీ లించ్ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఏమవుతుందంటే, ఆస్కా వచ్చి ఇయో స్కై పైన అటాక్ చేస్తుంది రెఫ్రీ చూడకముందు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో బెక్కీ లించ్ విన్ అవుతుంది.
అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఆస్కా ఈయో స్కై పైన అటాక్ చేస్తుంది. సో రెఫరీ వచ్చి అంటే వేరు చేస్తుంది అనమాట. ఆస్కాని ఆ లాక్ లో నుండి ఇడిపిస్తుంది. సో బ్యాక్ ల్యాష్ కోసం మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది ఆస్కా వర్సెస్ ఈయో స్కై మధ్యలో. సో ఇది అఫీషియల్ అయిపోయింది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్ లో మన జో హెన్రీ వస్తారు అనమాట. జో హెన్రీ కన్సర్ట్ జూనికి దొరుకుతుంది. అండ్ గిటార్ తీసుకుని వాయిస్తాడు, పాట పాడతాడు. సో జో హెన్రీ ఏమంటాడంటే ఆ పాటలో, సో నేను రాకీ సైన్ చేసినాను అండ్ ఇంకొక బ్రాండ్ కి స్మాక్ డౌన్ కి సారీ చెప్తున్నాను అన్నట్టుగా పాట పాడతాడు. అండ్ రోమన్ రైన్స్ కి ఓబాఫెమీకి ఎక్నాలజీ చేస్తాడు అన్నమాట మన జో హెన్రీ. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ ని తిడతాడు. లోగన్ పాల్ ని ఈ కంపెనీ నుండి తీసేయాలి అన్నట్టుగా తిడతాడు. అండ్ అంతలోనే ఇక లోగన్ పాల్ వస్తాడు అనమాట. లోగన్ పాల్ వచ్చి మన జో హెన్రీని తిడతాడు. ఈడొక చెత్త మనిషి, అసలు ఇక్కడ ఉండద్దు అన్నట్టుగా తిడతాడు. అండ్ అంతలోనే వీళ్ళ మధ్య బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన ఆస్టన్ థియరీ జో హెన్రీని తోసేస్తాడు. అండ్ జో హెన్రీ కూడా ఏం తగ్గడు. సో బ్రాల్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరు ఉంటాడు, ఇద్దరు ఒకడే అయిపోతుంది. కాబట్టి అప్పుడే మన స్ట్రీట్ ప్రాఫిట్స్ వస్తారు. స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి ఆస్టన్ థియరీ అండ్ లోగన్ పాల్ పైన అటాక్ చేసేస్తారు. వాళ్ళు రింగ్ బయట పడిపోతారు. వీళ్ళు ముగ్గురు రింగ్ లో సెలబ్రేట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ బ్యాక్ స్టేజ్ లో స్ట్రీట్ ప్రాఫిట్స్ కనిపిస్తారు. మన సెత్రోల్స్ మాట్లాడతారు అనమాట. సో నాకు హెల్ప్ చేసినావు అంటే థ్యాంక్స్ అన్నట్టుగా చెప్పాడు. అండ్ అప్పుడు స్ట్రీట్ ప్రాఫిట్స్ ఏమంటారంటే, నేను నీ కోసం రాలేదు, అక్కడ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి వాటి కోసం వచ్చినాం అన్నట్టుగా స్ట్రీట్ ప్రాఫిట్స్ చెప్పి అక్కడ సెత్ రాలిన్స్ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అనమాట. అండ్ సెత్ రాలిన్స్ కూడా ఫుల్ షాక్ అయిపోతాడు అక్కడ. అండ్ నెక్స్ట్ రే మిస్టీరియో వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో తెలిసిందే కదా ఈ మ్యాచ్ లో చీటింగ్ జరుగుతుందని. సో అయినా సరే ఈ మ్యాచ్ లో మన రే మిస్టీరియోనే విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓజే ఎల్ గ్రాండే అమెరికానో పైన అటాక్ చేసేస్తాడు. అండ్ ఆఫీషియల్స్ వచ్చి వాళ్ళిద్దరిని వేర్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఓబాఫెమీ వర్సెస్ మన గ్రేసన్ వ్యాలర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బ్యాక్ స్టేజ్ లో అఫీషియల్ అవుతుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ఓబాఫెమీ విన్ అవుతాడు. నో ఛాన్స్ గ్రేసన్ వ్యాలర్ కి విన్ అవ్వనికి 1% కూడా ఛాన్స్ లేకుండే. సో ఈ మ్యాచ్ లో మన ఓబాఫెమీ విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓబాఫెమీ మాట్లాడతాడు. ఓబా ఏమంటాడంటే, సో మీరందరూ బాగున్నారా, అండ్ నేను కూడా బాగానే ఉన్నాను. అండ్ గ్రేసన్ వ్యాలర్ మేబీ బాగుండకపోవచ్చు, సో వాడు బాగున్నా బాగోకపోయినా నాకు అవసరం లేదు అన్నట్టుగా ఓబా చెప్తాడు. ఆయన ఇప్పుడు ఈ ఛాంపియన్స్ అందరూ బిజీగా ఉంటారు. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేయబోతున్నాను నన్ను నేనే. సో మీలో ఎవరికైనా దమ్ము ఉంటే, నాతో ఫైట్ చేయగలనన్న దమ్ము ఉంటే వచ్చి నాతో ఫైట్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అన్నట్టుగా ఓబాఫెమీ చెప్తారు అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బెయిలీ లైరా వాల్కేరీ వర్సెస్ రక్వెల్ రోడ్రిగెస్ అండ్ రోగ్జన్ పెరెజ్ మధ్య ఒకటి యాక్టివ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ కన్నా ముందు మన ఫిన్ బ్యాలర్ రోగ్జన్ పెరెజ్ తో మాట్లాడతాడు. అంటే లివ్ మోర్గన్ ని నమ్మదు, మోసం చేస్తుంది అన్నట్టుగా రోగ్జన్ పెరెజ్ కి చెప్తాడు. అండ్ అప్పుడు రోగ్జన్ పెరెజ్, నేను లివ్ మోర్గన్ ని నమ్మను, ఎవరిని నమ్మను, నేను ఇక్కడ ఉన్నది జడ్జిమెంట్ డే కోసం, సో ఈ టీం కోసం ఉన్నాను అన్నట్టుగా ఈ టైప్ లో రోగ్జన్ పెరెజ్ చెప్తుంది. సో మెల్లమెల్లగా రోగ్జన్ పెరెజ్ లివ్ మోర్గన్ పైన టర్న్ అవ్వచ్చు. సో ముందు ఆ ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే అటు క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ని విన్ అయినా, సో ఎలాగోలాగో ఛాన్స్ వస్తుంది. సో ఫ్యూచర్ లో టర్న్ అవుతామని అనిపిస్తుంది. సో చూద్దాం, ఆ సీడ్స్ అనేవి ప్లాంట్ అయినాయి. సో ముందు ఇది జరుగుతుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో మన లివ్ మోర్గన్ ఇంటరప్ట్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్ లో రోగ్జన్ పెరెజ్ అండ్ రక్వెల్ రోడ్రిగెస్ విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. రోమన్ రైన్స్ రింగ్ లోకి వస్తాడు. ఆయన రింగ్ లోకి రాగానే ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓటీసీ అని చాట్ చేస్తారు. సో రోమన్ రైన్స్ మైక్ తీసుకొని ఏమంటాడంటే, సో చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, సో మీరు నన్ను ప్రేమిస్తారు, మీరు నన్ను లైక్ చేస్తారు, లవ్ చేస్తారు అని మన రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కి చెప్తాడు. అండ్ దాని తర్వాత ఛాంపియన్షిప్ గురించి మాట్లాడతారు అనమాట రోమన్ రైన్స్. సో ఏమంటాడంటే, ఈ ఛాంపియన్షిప్ అసలు ఎందుకు వచ్చింది, సో ఈ ఛాంపియన్షిప్ రావడానికి కారణం నేనే, అంటే నన్ను డౌన్ చేయడానికి, నన్ను తక్కువ చేయడానికి ఈ ఛాంపియన్షిప్ ని తీసుకొచ్చినారు. సో ఈ ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు నేను ఒక ఛాంపియన్షిప్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళినాను, అప్పుడు ఈ ఛాంపియన్షిప్ ని తీసుకొచ్చినారు. అండ్ ఈ ఛాంపియన్షిప్ నా కోసమే తీసుకొచ్చినారు, నన్ను డౌన్ చేయడానికి, నన్ను తక్కువ చేయడానికి తీసుకొచ్చినారు. కానీ అవన్నీ ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఛాంపియన్షిప్ అనేది మనిషిని తయారు చేయదు, ఒక మనిషి ఛాంపియన్షిప్ ని తయారు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ ఛాంపియన్షిప్ ఎప్పుడైనా మెయిన్ ఈవెంట్ లో
నైట్ మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేయగలిగిందా? ఫైట్ చేయగలగలేదు. ఎందుకు? సో అక్కడ ఆ మనిషి లేడు, ఆ క్రియేట్ చేసే మనిషి లేడు. ఆయన ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ మనిషి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఛాంపియన్షిప్ నైట్ మెయిన్ ఈవెంట్ లోకి వెళ్ళింది. మీరు చూసినారు కదా, WrestleMania 42 నైట్ మెయిన్ ఈవెంట్ లో ఈ ఛాంపియన్షిప్ ని డిఫెండ్ చేసేలా చేసింది. సో అది ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ ఎవరి దగ్గర ఉన్నది అని మ్యాటర్. సో ఈ ఛాంపియన్షిప్ ఏంటిది అనేది మ్యాటర్ కాదు, అది ఎవరి దగ్గర ఉన్నది అనేది మ్యాటర్ అన్నట్టుగా ఈ టైప్ లో రోమన్ రీన్స్ మాట్లాడతాడు అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఈ ఛాంపియన్షిప్ కి నాకు ఎక్నాలెడ్జ్ చేయొచ్చు అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్పాడు. అండ్ అంతలోనే జేకబ్ ఫాటు థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. అండ్ జేకబ్ ఫాటు రింగ్ లోకి వచ్చేస్తాడు. అండ్ కరెక్ట్ టైంలో వచ్చినాం అన్నట్టుగా రోమన్ రీన్స్ జేకబ్ కి చెప్పాడు. అండ్ నేను నీకు వారం టైం ఇచ్చినాను ఆలోచించుకోమని. అండ్ ఇప్పుడు నువ్వు సరైన నిర్ణయం వేసుకుంటూ ఇప్పుడు మనం కలిసి ఉండాలి, విడగొట్టేలా ఉండదు అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్పాడు. అండ్ అప్పుడు జేకబ్ ఏమంటాడంటే, ఒక వారం టైం ఇచ్చినావా? నాకు వారం అవసరం లేదు, ఒక రోజు అవసరం లేదు, ఒక గంట కూడా అవసరం లేదు. నేను అస్సలు హెసిటేట్ అవ్వను. సో నాకేం కావాలో నాకు బాగా తెలుసు రోమన్, నాకు ఆ ఛాంపియన్షిప్ కావాలి అని మన జేకబ్ ఫాటు చాలా క్లియర్ గా చెప్తాడు. అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫాటు తన పాస్ట్ గురించి మాట్లాడతాడు. నేను 12 ఏళ్ల క్రితం చాలా కష్టపడుతూ ఇక్కడికి వచ్చినాను. సో చాలా కష్టపడ్డాను. అండ్ నువ్వు ఇక్కడ నీ బ్రెడ్ లైన్ నడుపుతున్నప్పుడు నేను దివాలా తీసినాను. నా గురించి ఎవరు పట్టించుకోలేదు, నన్ను నువ్వు పిలవలేదు, నన్ను నువ్వు ఈ టైంలోకి పిలవలేదు, మీ ఊర్సోస్ పిలవలేదు. నన్ను పిలిచింది ఎవరో తెలుసా? నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? సోలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాడు. సోలో నాకు ఒక అవకాశం ఇచ్చినాడు, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి, నేనేందో ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినాడని సోలో గురించి చెప్తాడు జేకబ్. అండ్ అప్పుడు రోమన్ ఏమంటాడంటే, నీకేమన్నా పిచ్చా జేకబ్? సోలో తీసుకొచ్చినానంటూ. అండ్ ఇక్కడ నడిపించింది ఎవరు? ఈ WWE నడిపించింది ఎవరు? నేను నడిపిస్తాను. ఇక్కడ అందరికీ తెలుసు ఓటీసీ ఈ ప్లేస్ ని నడిపించిండు. ఆయన నువ్వు ఇక్కడికి వచ్చినావని సోలో తీసుకొచ్చినాను అంటున్నావు కదా, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? నేనా పర్మిషన్ ఇచ్చినాను. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, కానీ నువ్వు దీనికి డిజర్వ్ కాదు. సో నువ్వు దీన్ని ఎర్న్ చేసుకోలేదు అన్నట్టుగా ఈ టైప్ లో రోమన్ రీన్స్ చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ నేను నీకు ఆపర్చునిటీ ఇస్తే ఇది నెపోటిజం అవుతుంది. అంటే మన ఫ్యామిలీ హెల్ప్ చేసుకున్నట్టుగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టుగా అయిపోతుంది. ఇది ఒక నెపోటిజం అయిపోతుంది అన్నట్టుగా ఈ టైప్ లో మన రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ అంతలోనే ఇక జేకబ్ కి కోపం వచ్చేసి జేకబ్ రోమన్ పైన అటాక్ చేస్తాడు. బొండిగా పట్టేసుకుంటాడు మన రోమన్ ది. మన జేకబ్ ఫాటు అప్పుడు రోమన్ మైక్ తో కొడతాడు. అయినా సరే జేకబ్ ఫాటు వినిపించుకోడు. అండ్ కోపంలో మన రోమన్ రీన్స్ బొండిగా పట్టేసి కింద పడుకోబెట్టి, సో నీ దగ్గర నుండి నేను అన్ని తీసేసుకుంటాను అని మన జేకబ్ ఫాటు చెప్తాడు. ఆ మాట చెప్పి అక్కడ నుండి జేకబ్ ఫాటు వెళ్తూ ఉంటాడు. అండ్ వెళ్తూ ఉన్నాక ఇక రోమన్ రీన్స్ లేచి, సో బ్యాక్ క్లాష్ లో చూసుకుందామని మన రోమన్ రీన్స్ జేకబ్ ఫాటుకి చెప్తాడు. సో ఇంకేముంది, జేకబ్ ఫాటు వర్సెస్ రోమన్ రీన్స్ మధ్యలో అఫీషియల్ గా మ్యాచ్ సెట్ అయిపోయింది ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. ఈ మ్యాచ్ బ్యాక్ క్లాష్ లో జరగబోతుంది. 3 మ్యాచ్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినాయి, ఇంకో 2 మ్యాచ్లు సెట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ రోజు రా అయిపోయింది. సో మీకు రా ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.